అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. సో, మనతో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి. అంటే కొందరు అధికారులనే టార్గెట్ చేస్తూ చేసిన దాడా సార్ ఇది? అంటే మహిళలని, పిల్లల్ని వదిలేసి ఇప్పుడు ఆ దాడిలో మరణించిన వ్యక్తులు ఏంటంటే కొంతమంది నేవీ ఆఫీసర్స్ ఉన్నారు, ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, ఇట్లా బ్యాంక్ ఆఫీసర్స్ ఇలా టార్గెట్ చేసిన దాడా సార్? నార్మల్‌గా చేసిన దాడంటారా? ఇందులో పర్టికులర్‌గా కొంతమంది అధికారులను మీద దాడి చేయాలని అలా అయితే నేను అనుకోను. వాళ్ళ ఎజెండా ఏంటంటే కశ్మీరు అంత సుఖంగా సంతోషంగా ఉంది కాబట్టి ఆ కాశ్మీర్లో ఒక అలజడి సృష్టించాలి అనేది వాళ్ళ ప్రధానమైన మోటో. అది వాళ్ళు అందులో సక్సెస్ అయ్యారు. ఎలా అంటే కశ్మీరు 370 అధికరణ తీసేసిన తర్వాత కశ్మీర్లో భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మిగతా ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఇంతకుముందు మీరు 370 ఆర్టికల్ అమల్లో ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీకు అక్కడ హక్కు ఉందనే దానికే లేదు. ఇది మీరు ఇతర రాష్ట్రాలు తిరిగినట్టుగా జమ్మూ కాశ్మీర్లో తిరగలేరు. సో మీరు ఏది కొనుక్కోలేరు. దేంట్లో కూడా మీరు పరాయి వాళ్ళే అవుతారు. ఎప్పుడు మన దేశంలో ఉన్నా కానీ మన దేశంలో లేనట్టే అది అప్పటి వరకు. ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు చేయటము, లద్దాఖ్ ప్రాంతము ఇవన్నీ కూడా సెటరేట్ చేయటము, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించటము, రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పటము, పర్యాటకాన్ని మంచిగా డెవలప్ చేయటము. చాలామంది ఇంతకుముందు వరకు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలి అంటే వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటిది ఇవాళ ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. ఇవాళ మీరు దాడిలో చూడండి ఎంతమంది కపుల్స్ హనీమూన్కి వచ్చిన కొత్త జంటలు అబ్బాయిలు చనిపోయారు చూసారా. సో ఎటువంటి భయం లేకుండా బెరుకు లేకుండా ఇది కూడా మన ప్రాంతమే మన దేశం అన్న ఒక భావనతోటి వాళ్ళ వెళుతూ ఉన్నారు. సో ఇంత బాగా అయిపోతుంది కాశ్మీరు. అక్కడ కాశ్మీర్లో కూడా చాలామంది ఇంతకుముందు కాశ్మీర్ని చూసిన వాళ్ళు ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, చక్కటి మంచి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి చదువుకోవటానికి, పనిచేయటానికి. సో ఇలాగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగైపోతున్నాయి. ఇన్నాళ్ల నుంచి మనం ఇది కోల్పోయామా అన్న భావన వాళ్ళందరికీ కలిగింది. ఎందుకు ఈ ఉగ్రవాదం, ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం, ఇవే కదా, ప్రశాంతత లేదు. ఇప్పుడు మనం బాగా అనుభవిస్తున్నాం ఆ ప్రశాంతతని, మంచిగా ఆదాయాలు వస్తున్నాయని వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. సో ఇది వాళ్ళకి నచ్చల, పాకిస్తాన్కి నచ్చల. ఈ మధ్యకాలంలో మీరు ఏప్రిల్ 17వ తారీఖు అనుకుంటా ఇతను పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు ఏం వ్యాఖ్య చేశారంటే కాశ్మీరు అనే అంశం మీద మేము ఇప్పటికీ మా స్టాండ్ అదే అని చెప్పేసి ఆయన మాట్లాడారు. కాశ్మీర్ని ఎప్పటికైనా మాదే, మేమే స్వాధీనం చేసుకుంటామన్న రీతిలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పారు ఆయన. సో అప్పుడే పాకిస్తాన్ ఏదో కుట్ర చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయవలసింది, చేయలేకపోయారు. ఎందుకంటే అన్ని పరిస్థితులు చక్కబడిపోయాయి కదా, ఇప్పుడు బాగానే ఉంది కదా అనుకున్నారు. కానీ ఇవాళ దాడి చేయటం ద్వారా వాళ్ళు ఏం చేయగలిగారంటే, ఒకటి, కశ్మీర్ మంచు కశ్మీర్ కాదది, మండుతున్న కశ్మీర్ అని మరొక్కసారి ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. రెండవది, టూరిస్టులు రావాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ చేశారు. మూడవది, అమర్నాథ్ యాత్ర ఉంది త్వరలో, దానికి ఒక సవాలు విసిరారు. నాలుగవది, టార్గెటెడ్గా చేశారు. హిందువుల్నే పేర్లు చూసి, ఐడెంటిటీ చూసి, చాలా బాధాకరం ఏంటంటే చెప్పొచ్చు చెప్పకూడదు, ప్యాంట్లు కూడా విప్పదీసి వాళ్ళని కాల్చేశారు. దుర్మార్గం. అంటే వీళ్ళు ముస్లిమ్సా కాదా తెలుసుకోవటానికి చేసిన పని ఆ రకంగా చేశారు. సో మహిళల్ని, పిల్లల్ని వదిలేసి వీళ్ళని చంపడం ద్వారా మేము అనుకుంటే అందరిని చంపగలం, కానీ హిందువుల్ని కావాలని టార్గెట్ చేసి చంపాం, మీరు వెళ్ళి మోదీకి చెప్పుకోండి అని ఒక సవాలు విసిరారు. సో ఇది కవ్వింపు. డెఫినెట్గా మేము అనుకుంటే ఏమైనా చేయగలమని ఒక కవ్వింపు చర్యకు దిగారు వాళ్ళు. సో ఈ రకంగా కశ్మీర్లో ఇది మండుతున్న కశ్మీర్ అని చెప్పటం, టూరిజాన్ని దెబ్బతీయటం, అమర్నాథ్ యాత్రకు వాళ్ళు సవాలు విసరడం. సో మళ్ళీ కాశ్మీర్ అనేది మా ఉనికి ఉంది అని ప్రపంచానికి, కాశ్మీర్ సేఫ్ కాదు, ఇందులో మా వాటా మాకుందని చెప్పడం అనేది వాళ్ళ ఉద్దేశం. అందులో వాళ్ళు ఒక రకంగా ఇప్పటికీ ఈ దశలో వాళ్ళు మేము సక్సెస్ అయ్యాము అని వాళ్ళు అనుకుంటుండొచ్చు. కానీ ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదని ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ట్రంప్ దగ్గర నుంచి ఇజ్రాయిలు, రష్యా, సౌదీ అరేబియా అందరూ
ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే 370 ఆర్టికల్ తీసేశారో, తీసేసిన తర్వాత లష్కరే తయ్యబాకి కశ్మీర్ పోతుందేమో మన దగ్గర నుంచి, వెళ్ళిపోతుందన్న ఒక భావన కలిగింది. సో లష్కరే తయ్యబా ఒక అనుబంధ సంస్థను తయారు చేసింది. ఆ అనుబంధ సంస్థనే మేమే చేశామని చెప్పుకుంది. వాళ్ళు కాలుస్తూ వీడియోలు కూడా తీశారట. ఇట్లా బాడీ కెమెరాలు అమర్చుకొని ఒక్కొక్కళ్ళని కాల్చారు. ఎంత దుర్మార్గం అంటే సైనికుల దుస్తుల్లో వచ్చారు వాళ్ళు దొంగచాటుగా. అది కూడా మళ్ళీ మన సైనికులు వచ్చి వాళ్ళని కాపాడడానికి వస్తే హృదయ విదారకమైన దృశ్యాలు చూసామమ్మా. ఎట్లా అంటే మమ్మల్ని ఏం చేయకండి అని బిక్కుమంటూ అరుస్తున్నారు మన సైనికులను చూసి. లేదు మిమ్మల్ని మేము కాపాడడానికి వచ్చామని చెప్పినా కానీ వాళ్ళు వినటానికి ఒక పావుగంట పట్టింది. సో అంత భయానకమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. ఈ ఎవరైతే హనీమూన్కి వెళ్ళారో వాళ్ళందరినీ భార్య ముందే భర్తని కాల్చేశారు, పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చారు. సో దీనికి వాళ్ళు చాలా రోజుల నుంచి 6 ఏళ్ళు అయింది పుల్వామా మీద దాడి జరిగి. 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ల క్రితము ఒకసారి దాడి చేసి 40 మంది సైనికుల్ని ఆత్మాహుతి దాడి ద్వారా పొట్టన పెట్టుకున్నారు. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఘటన జరగటం ఒక్కసారిగా భారతదేశం మొత్తం కూడా ఉలిక్కిపడింది. గత 11 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ సారథ్యంలో మీకు దాడులు లేవు. మీరు గమనిస్తే హైదరాబాదులో, బెంగళూరులో, ముంబైలో అట్లా ప్రతి చోట ఏదో ఒక దాడి జరుగుతూ ఉండేది కదా. కానీ గత 11 ఏళ్లుగా అలాంటి దాడులు లేవు. ప్రజాక్షేత్రంలో చేసిన దాడి లేదు. ఇది పుల్వామా మీద జరిగిన దాడి కంటే ఇది మరింత భయోత్పాతం కలిగించే దాడి. ఎందుకంటే అది అఫ్కోర్స్ అది ఇంకా భయంకరమే. కానీ ఒక సాధారణ పౌరుల మీద, నిరాయుధులైన ఒక సాధారణ పౌరులు, అది కూడా టూరిజం కోసం వచ్చిన వాళ్ళని ఏరి కోరి వాళ్ళని సెలెక్ట్ చేసి మరి చంపడం అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ కుట్ర కోణాన్ని తెలియజేస్తుంది. దీని మీద భారత ప్రభుత్వం కూడా గట్టిగా చర్య తీసుకుంటుంది. డెఫినెట్గా మనం చూసాం పుల్వామా తర్వాత ఏం జరిగింది. పుల్వామా తర్వాత యూరీ సెక్టార్లో ఎలాంటి సిచ్యువేషన్ కలిగింది చూసాం మనమంతా. సో వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేశారు వెళ్ళి. సో అంతకంత పగ ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ ఆ శక్తియుక్తులన్నీ భారత్ దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం చూస్తాం ఒక మెరుపు దాడి జరగబోతూ ఉంది. డెఫినెట్గా ఆ స్థావరాలన్నింటినీ కూడా ఈసారి చాలా తీవ్రంగా ఉండబోతుంది. సీరియస్ యాక్షన్ ఉండబోతుంది భారత్ నుంచి.